గర్జన ఇది పోరు గర్జన, ఇక అలుపులేక దాటుదాము గెలుపు వంతెన. వేరు గర్జన ఇది పోరు గర్జన, ఇక అలుపులేక దాటుదాము గెలుపు వంతెన. అదేవిధంగా ఈరోజు శ్రీ 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 జటగిరి శంకరదాసయ్య గారి ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథులు దీకొండ ప్రకాష్ రాష్ట్ర జేఏసీ అధ్యక్షులు, వారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వాడపల్లి మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షులు, వారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. గౌరవ అధ్యక్షులు గుంటి శివయ్య గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సంఘం ఈరోజు ఎన్నికలో భాగంగా ఎన్నిక కార్యక్రమంలో భాగంగా ఇక్కడ మనం ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు వచ్చినటువంటి మేరవంతులందరికీ కూడా ఆహ్వానిస్తూ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి వారి మన సంఘం యొక్క పరిస్థితులన్నీ కూడా మీకు తెలియనటువంటి మన సంఘం గురించి ఇక్కడ 2 వర్గాలుగా నడుస్తున్నాయి. మరి ఏ విధంగా నడుస్తున్నాయని చెప్పేసి మీరు అందరూ కూడా ఒకసారి ఇక్కడ ఎవరైనా మహిళా మనులు మాట్లాడాలనుకునే వాళ్ళు, ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు ఇక్కడికి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నటువంటి సింగు కృష్ణ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అదే సెక్రటరీ వేణు గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. రవి గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. శ్రీ శ్రీ రేగంటి శంకర, ముందుగా నేను చెప్పాల్సింది, మన మేరా బంధువులు ఇంత పెద్ద మొత్తాన ఈరోజు ఇక్కడ మీ ఎంత ఎండ ఉన్నా కానీ సంఘం మీద ఉన్న ప్రేమతో మీరందరూ రావడానికి చాలా సంతోషిస్తున్నాము. ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అయితే ఈరోజు మనం ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నాం అనేది ప్రతి ఒక్కరికి మాటికి చెప్పాల్సిన అవసరం లేదు. మనము ముఖ్యులమై ఉండి భవన నిర్మాణంలో భాగస్వాములమై ఉండి రోడ్డు మీద ఈ కార్యక్రమం మనం చేసుకుంటామంటే మీరు ఆలోచించాల్సిన విషయం ఎంతో ఉంది. ఈ కార్యక్రమము మనది వాళ్ళది అనేది మాకు ఎప్పుడూ లేదు. ఎప్పుడు వేరు చేయాలనే ఉద్దేశంతో ఎక్కడ మా సభ్యులైనా సరే, పాత కార్యవర్గం అయినా సరే ఎక్కడా మాట్లాడలేదు. కానీ ఆ స్థితికి వాళ్ళు తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు ఏందని అంటే, వాళ్ళు నడితే ఒక అభిప్రాయం అంటారు, మీరు నడితే ఒక అభిప్రాయం అంటారు. ఆ తర్వాత విషయం ఏది ఏమైనా మనకంటూ ఒక ఆత్మగౌరవాన్ని ఉంటుందా లేదా, మన మేరోళ్ళమా కాదా అనేది ప్రతి ఒక్కరూ మన గుండె మీద చేసుకొని ఆలోచించాలి. మనము కులస్తులమే. తెలవనోళ్ళు మన కులస్తులని మన ఇంటికి వస్తే వెనకట బీడీ ఇచ్చి నీళ్ళు ఇచ్చి సాంప్రదాయంగా మందలిచ్చేవారు. కానీ మనం ఈ బిల్డింగ్లో భవనంలో భాగస్వాములమై ఉండి అందులో మీరు హానియో మీరు ఎలాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి వీల్లేదు అని మనల్ని వేరు చేసి ముఖ్యంగా మీకు తెలియజేస్తున్నారు. ముందుగా ఈ జాగా మీకు చరిత్ర కొద్ది గొప్ప తెలవాలి. కొంతమందికి ఈ జాగా ఎట్లా ఉన్నది, మనకి ఎట్లా వచ్చింది. నేను ఈరోజు 2 కోట్ల ఆస్తి 2-3 కోట్ల ఆస్తి సంపాదించి మీకు ఇస్తున్నాను అంటే ఎవరి నుంచి ఇవ్వట్లేదు. ఈ జాగా ప్రసాద్ గారు రంగన్న కాడ ఉన్నప్పుడు అతని దగ్గర ఉన్నప్పుడు అతనికి రంగన్నకున్న అనుబంధంతో ఇక్కడ జాగా ఉందని చాల వెంకటేశ్వర గారిని వీటిని పరిచయం చేయడం జరిగింది. ప్రసాద్ దగ్గరికి వెళ్ళి ప్రసాద్ కూడా మన మేరకు జాగాలో ఉన్నాడు. ఎమ్మెల్యే అప్పుడు రంగన్న ఎమ్మెల్యే గారు ఉన్నారు, పరిచయం చేయడం జరిగింది. ప్రసాద్ గారు మన కులస్తులు అందరూ కలిసి అప్రోచ్ అయినాం. వాస్తవం చెప్పాలంటే ఉన్న వాస్తవాలు చెప్తున్నా నేను.
ఇట్లా ఉందన్నా, ఇట్లా చేద్దాం బావా, ఇట్లా ఉందని చెప్తే అందరూ కలిసి రంగన్నకు అప్రోచ్ అయిన తర్వాత ఈ జాగా తలా ఇంత వేసుకొని జాగా సంపాదించడం జరిగింది. ఎవరి సొత్తు కాదు, సొంతంగా ఎవరు కొని ఇవ్వలేదు. 2,000 ఇచ్చారు, వాళ్ళకి ఆర్థిక స్తోమతను బట్టి ఇచ్చి ఈ జాగా నిలబెట్టుకోవడం జరిగింది. యాక్చువల్గా ఆ విషయం కూడా తెలవాలి. ఇక్కడ మనం ఒక కమిటీ హాలు ఫంక్షన్కి అయినా దేనికైనా పనికొస్తున్న ఉద్దేశంతో మనం తీసుకోవడం జరిగింది. దాని తర్వాత కట్టడానికి, కలెక్షన్ చేయడానికి ఇవన్నీ చేయాలన్న ఉద్దేశంతో అంతా ఒక కమిటీలాగా వేయడం జరిగింది. ఎన్నో అప్రోచ్ చేయడం జరిగింది. ఏదైతే పర్పస్ కోసం ఈ జాగా తీసుకున్నామో అది కట్టలేదు. తర్వాత కాళంకన్న గారు ఇది వాస్తు ప్రకారం మంచిగా లేదు, ఈ సైడ్ జాగా పెరిగింది, ఇది మనం ఒక 4-5 సెటర్లు వేస్తే ఆర్థికంగా బాగుంటుంది, కిరాయిలు వస్తే రొటీట్ అవుతాయి అన్న ఆశతోటి మనం దీనికి కూడా భవనానికి కూడా ఒక మీటింగ్, భవన కమిటీ మీటింగ్ పెట్టి మన మార్కెట్ యార్డ్లో మీటింగ్ పెట్టి దీన్ని మనం ఇది వాస్తు ప్రకారం బాగలేదు, ఇది రాసిపోయిందని వేస్టేజ్ పెట్టి ఇది కట్టడం జరిగింది. ఈ 1, 2, 3, 4 బంధువులకే కట్టలేదు. ఇది అసలు దీని పర్పస్ ఏంటి? నేను భవనం అన్నారు, దీని మేర భవనం అన్నారు, షాప్స్ అంటారు. అసలు మేర భవనం కోసం జాగా వేరే ఉంది, అది పెండింగ్ పెట్టి నేను కట్టాను, ఈ మేర భవనం అనేది నేను కట్టాను, నా సొంతంగా కట్టాను అని చెప్పకపోవడం జరిగింది. అయితే కట్టొచ్చు, కట్టలేదని లేదు. అది కూడా కొంతమంది ముఖ్య పెట్టి కట్టాను అని చెప్పడం జరిగింది. ఒకరోజు మీటింగ్ పెట్టినప్పుడు అంటే మేమేమన్నామంటే దానికి తోడుగా ఒక పాలకు పెరుగు తోడుగా నువ్వు కట్టొచ్చు, కట్టలేదని మేము ఎక్కడ ఇన్కారిస్తలేదు. ఎంత ఖర్చు అయిందో చెప్పు, నీకు ఎంత ఖర్చు అయిందో చెప్పు, 10 అయిందా 12 అయిందా ఎంత అయిందో చెప్పు, మేము తలా ఇంత పెట్టుకుంటాము, వసూలు చేసి ఈ డబ్బులని మీకు ఇస్తాము. ఎందుకంటే ప్రతి ఒక్కసారి నాది నాది అని చెప్పాల్సిన అవసరం మీకు లేదు అని క్లుప్తంగా చెప్పడం జరిగింది. ఆయన మంచి మనసుతోటి నాకు అవసరం లేదని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది మీటింగ్లో. నాకు ఏదో శ్రీకృష్ణకు ప్రసాద్ చెప్పడం కాదు, మీరు గ్రహించండి చెప్పడం. మనం కొద్దిగా ఒత్తిడి చేసి అసలు ఎంత కట్టినావు, ఈ షాప్ల కిరాయి తెలుస్తున్నారని పక్క పెట్టడం జరిగింది. మిత్రులారా, మరి మన బంధువులారా, ఒక భవనం కట్టినప్పుడు దాని కిరాయి ఎంత వస్తుంది, ఏం జరుగుతుందని అడగడం తప్ప మీరే చెప్పండి. ఎవరు అడగకుంటే కృతార్థంతో అతనిదేనా? మనం పులస్తున్నాం, మీకు వచ్చి ఉన్నది నేను చెప్తే మీకు నచ్చకపోతే చెప్పు తీసుకొని కొట్టండి అని అంటున్నాను. ఇప్పుడు నేను ఎందుకు అనకూడదు? అప్పుడే పోదాం. ఇప్పటికే కలవమని ఎవరు అనలేదు, నేను అనలేదు, ఎవరు అనలేదు. ఇది అన్యాయమా కాదా మీరే చెప్పండి. ఈ స్థితి మనకసారి గ్రహించండి. మానవ ఎవరైనా ఉంటే ఆయన సిద్ధాంతాలు రాసుకోవాలని చెప్పాలంటే మేము అందరూ కలిసి ఆయన సంజాయించి చెప్తాము. 1-2 కోసము అందరినీ పక్కన పెట్టుకుంటారు కూడా 10 సార్లు చెప్పడం జరిగింది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఫంక్షనాలు తీసుకొని కలయిక అనే ఇద్దరితోటి ఇటు ఒక కొత్త వాళ్ళ సభ్యులను ఇటు మన సభ్యులు కూర్చోబెట్టి మధ్యవర్తిగా నేను వహించి ఇటు కాదు అటు కాదు మన తప్పులు మనం రియలైజ్ అవుతాము అన్న ఉద్దేశంతో ఒక మీటింగ్ పెట్టుకుని మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్ లో ఆయన ఏం తీసుకొచ్చిందంటే శివ కోపం వచ్చినప్పుడు ఏదో తెలుసుకుంటామని అని వాతావరణం పెట్టాలంటే ఒకరి మీద ఒకటి కొట్టుకుంటున్న పరిస్థితి తీసుకొచ్చింది. అక్కడికి వచ్చిన తరానికి ఇదే నలుగురు కరెక్ట్గా ఆలోచిస్తే ఉన్న విషయాన్ని అర్థం చేసుకోగలితే, ఆ నలుగురు చెప్పగలితే మన కోసమే కాదు, దీన్ని సాధించాలని కాదు, వచ్చే తరానికి మనం ఏమి మర్యాద, ఏం సంస్కృతి ఇవ్వగలుగుతామో మనమే ఆత్మవిమర్శన చేసుకోవాల్సిన అవసరం ఎంతని వేర భవనం అని పెట్టడం జరిగింది. దీని పర్పస్ అది కాదు. మన ఉద్దేశం ఏంటంటే ఆ జాగా సంపాదించి ఒక ఫంక్షన్ హాల్ అట్లా కడితే మన దాంట్లో పేదలు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వేరే ఫంక్షన్ల పోతే ఈ అవసరం ఎంతైనా ఉంటుందని మీకు చెప్తున్నారు. ఏదో కాళ్ళ కన్నా కోపం మీద చెప్పే కాదు, రియాలిటీ చెప్తున్నాను, మీరు గ్రహించండి. మీరు మాట్లాడే మాటల్లో ఏదో ఈయన కావాలని చెప్తున్నాడు, మీరు వేరే పెట్టారు కాబట్టి మాట్లాడుతున్నారు కాదు, ఉన్న విషయాలు చెప్తున్నాను. ఇవి కిరాయిలు కూడా మనం వేరే సంఘం వాళ్ళకు రొటేట్గా ఇవ్వమని చెప్పాము. అర్థవిషయాలు ఉండడం కాదు, 3-5 సంవత్సరాలు కాదు. కొన్ని విషయాలు ఇట్లే చెప్పుకుంటూ పోతే చాలా విదేశాలు అర్థం కావట్లేదు. మధ్యవర్తులు చెప్తారని అర్థమైందని కూడా చేసి మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్ లో ఉన్న కార్యవర్గ సభ్యులు ఉండాలి అన్న మాట ఏంటంటే మీరు ఫస్ట్ ఇట్లనే కలుపుకుంటూ పోండి. 3 సంవత్సరాలు మీ యొక్క చెప్పండి. చెప్పండి. మా బాధ కుటుంబ సమస్యలు అయితే
నా బెల్లం పిల్లలతోటి మేము డిస్కస్ చేయగలుగుతాం. ఇది వేరే సంఘాన్ని కాబట్టి మీకు చెప్పకుండా ఎవరు చెప్పాలి చెప్పండి. గొల్లలుగా చెప్పడం, సాలలోకి చెప్పడం. ఇప్పుడు అప్పుడు మీరు ఏం చేయాలి చెప్పండి. అయినా మనలో కొంతమంది ఏం చేశారు, చాలా మలుగొట్టుకుందామని పోయి అన్నారు. మేము మళ్ళీ కొంతమంది మీరు డిస్కస్ చేసుకొని ప్రసాదం కావాలి డిస్కస్ చేసుకొని చాలా మనం మలగొట్టుకుంటూ వచ్చిన వాళ్ళకి అర్థమైంది అని మన పెద్దవాళ్ళని కూడా మేము సంప్రదించి వద్దు మనం బయట వేసుకుందామని కౌన్సిలర్తో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. కాదు మేము వస్తాం, మేము మీకు సహకరిస్తాం, మేము ముందు పడతామని కొత్త రక్తం వరానికి వచ్చి ముందుకు వచ్చిన వారిని నిలబట్టి వారి ముందుకు నడిపించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. కాబట్టి మీరంతా దయచేసి ఈ విషయాన్ని గ్రహించి ఈ రోజు వచ్చిన కార్యక్రమాన్ని మీరు అందరు కలిసి జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. గత 20 సంవత్సరాలుగా ఈ బిల్డింగ్ పత్తేందో ఆ లెక్కలేందో ఎవరికి చెప్పలేదు ఆయన. అందరం అడిగినాం, కోదాడి నుంచి కూడా మన మేరు బంధువులు వచ్చిర్రు, అడిగినాం, పుస్తకం పెట్టిర్రు, ఏం చెప్పలేదు. మళ్ళీ అందరం కలిసిపోతాం అంతా చేద్దాం అన్నాడు, కానీ ఆ వ్యవస్థ ఎక్కడ కనపడలేదు. లెక్కలు చెప్పాలని ఏం చేసిండు, మళ్ళీ ఆ లెక్కలు కూడా మరి ఆయన చెప్పిండో తెలియదు, చెప్పలేదో తెలియదు. లెక్కలు కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు ఇంతమంది ఇన్నిసార్లకు అడిగి స్టేషన్లు తిరిగి ఎంత అడిగి ఒక్కడి సొత్తు కాదు. ఇది అడిగితే వీళ్ళు మంచోళ్ళు కాదు. ఇప్పుడు తాళంకన్నా ఎవరు అడిగినా సరే వాళ్ళు మంచోళ్ళు కాదు. కార్యవర్గ సభ్యుడు నేను స్టార్టింగ్లో ఉన్నప్పుడు కార్యవర్గ సభ్యుడిని, ఇప్పుడు నేను లేను కార్యవర్గ సభ్యుడిగా. ఎవరు అడిగితే వాళ్ళని తీసేయొద్దు అని ఆయన చూసిండు. కాబట్టి మనకంటూ ఒక కార్యవర్గం ఏర్పరచుకొని ఆ ఉన్న స్థలాన్ని ఒక చిన్న ఫంక్షన్ హాల్, ఇవాళ మిర్యాలగూడలో ఏదైనా ఫంక్షన్ హాల్ పోతే చిన్న ఫంక్షన్ చేసుకోవాలి నుంచి 30,000 లేనిది ఏ ఫంక్షన్ హాల్ లేదు. కొంచెం దానం చేసే గుణం ఉన్నది మన దాంట్లో పెద్ద పెద్దోళ్ళు, కానీ ముందుకు పోనీయాడు ఆయన. వచ్చేయన్నీ ఆయన జోబులు వేసుకుంటాడు, రానియన్నీ ఈ షటర్లు మొత్తం ఇన్ని సంవత్సరాలు అవుతుంది. ఈ కిరాయిలు ఎప్పుడు ఇస్తాడు, ఎవరికి చెప్తాడు ఆయన లెక్క? ఎవరికి చెప్పాడు. ఎవడు అడిగినా ఎవరు చెప్పాడు, తర్వాత చూద్దాం కాబట్టి ఎవరు లెక్క చేయడు. ఇప్పుడు ఆయన పిలిస్తే ఖచ్చితంగా 200 మందిని తీసుకొస్తాడు, మనిషికి 1000 రూపాయలు ఇచ్చేయండి. కానీ ఈ వ్యవస్థ ఎన్నాళ్ళు మన కాడ ఉన్నది స్థలం, ఎవరున్నారు కూడా ఇంత మటుకు ఎవరికి తెలియదు. ఆయన మడుకు ఒక ఇస్తాడు, కథ అయిపోయింది అనుకో ప్రశాంతంగా ఉంటుంది. ఒక వారానికో 10 రోజులకు ఒక నెల రోజులకో ఇంట్లో ఏదో ఒక ఫంక్షన్ అయితే ఏర్పడుతుంది కదా. అప్పుడు బయట డబ్బులు పెట్టే బదులు మన ఫంక్షన్ హాల్లో మనం ఒక 5,000 ఇచ్చి అదే ఫంక్షన్ హాల్లో మనం ఒక పూట అయితే ఒక కేటాయించలు ఇస్తాం కదా. దానివల్ల ఏంటంటే ఏమైనా సరే యాడ కాంట్రాక్ట్లు ఉన్నాయి, యావడు డబ్బులు ఇస్తాడు, కథం వాడికే లెక్క, మనకేం లెక్క లేదు పక్క లేదు. 20 సంవత్సరాల ఇంకా లెక్కలు ఎప్పుడు చెప్తాడో మరి. మీరు మహిళలకు అందరికీ పాదాభివందనాలు చెప్తూ ఈ కార్యక్రమం స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు చెప్తూ కొన్ని మాటలు చెప్తానని ఈ మాట నేను చేశాను ఈ 2 సంవత్సరాలు. ఈ సంఘం గురించి 10 సార్లు పంచాయతీలు పెట్టాము, కమిటీలు పెట్టాము. ఎన్నిసార్లు పెట్టినా తాళంకన్న గారు రానియట్లేదు ఇందులోకి. ఈ కబ్జా మాది, ఈ కబ్జాలోకి ఎవరు రావడానికి వీల్లేదని శాసనం చేస్తున్నాడు. ఈరోజు కూడా నిన్న వచ్చి సాయంత్రం వచ్చి దీంట్లో మీటింగ్ పెడతామని అడిగినాము. మెకానిక్తోని వాళ్ళెవరూ లోపలికి రావడానికి వీల్లేదు, రానియొద్దని చెప్పేసి ఖచ్చితంగా చెప్పి 10 మంది తీసుకొని వచ్చి వెళ్ళిపోయినాడు. ఈ రోడ్డు మీదనే పెట్టి ఇదే తాళంకని ఎండగట్టాలని చెప్పేసి ఈ రోడ్డు మీద పెట్టామని నిర్ణయం తీసుకొని మన కమిటీ దగ్గర టెంట్లు వేసి తెల్లవారులు నీడ లేకుండా ఇక్కడ కావలి కాసి ఈ కార్యక్రమం చేయడానికి ముందుకొచ్చాము. అయితే మన మేరు బంధువులందరూ మిర్యాలగూడెంలో ఉన్న మేరు బంధువులందరికీ ఈ బిల్డింగ్ వర్తిస్తుందా లేదా అని గుండె మీద చేసుకొని మీరందరూ ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అందరికీ వర్తిస్తుందా లేదని మీరు ఆలోచించుకోవాలి. ఇది మనది అని మీరు అంటాము, మీ వెనుక కష్టపడి మేము పని చేయగలుగుతాము. ఇది మనకు అవసరం లేదంటే తాళ్ళంకన్నకు వదిలిపెట్టాము. ఈ మిర్యాలగూడెంలో మేరు బంధువులం కాము మేము, ఇది తాళ్ళంకన్న బిల్డింగ్ అని చెప్పేసి మీరు నిరుత్సాహపడితే ఈ బిల్డింగ్ ఈ రోజు నుంచి ఈ బిల్డింగ్ వదిలేసి ఎవరి పనులు వాళ్ళు చేసుకుందామని నిర్ణయం తీసుకుంటున్నాము. కాదు, మిర్యాలగూడెం బతికే ప్రతి మేరు బంధువుకి ఇందులో హక్కు ఉంది. అందరం డబ్బులు ఇచ్చినాము, ఇది మేము తాళ్ళంకన్న అయ్యే సొమ్ము కాదని చెప్పేసి మీకు
మీరందరూ గుండె మీద చేసుకొని ముందుకు వస్తే ఈ కార్యక్రమాన్ని ఇంకా 4-5 కార్యక్రమాలు చేసి ముందుకు తీసుకుపోతాము. మళ్ళీ కమిటీ వేసుకునేప్పటికల్లా బిల్డింగ్లో మేము కమిటీ చేస్తామని చెప్పేసి మీకు ప్రమాణం చేస్తున్నాము. ఎన్ని భవనం మన భవనం అనుకుంటే మళ్ళీ దాంట్లో బిల్డింగ్లో మన మీటింగ్ పెడదామని చెప్పాం. కాబట్టి ప్రతి మేరు బంధువు మిర్యాలగూడెంలో జీవించుతున్న వాళ్ళు అందరిది ఈ బిల్డింగు. కాళ్ళెంకన్నది కాదు, కాళ్ళెంకన్నది ఎమ్మటి తిరిగే 10 మంది బిల్డింగ్ కాదు ఇది. మిర్యాలగూడెంలో బతికే ప్రతి మేరు బంధువుది ఈ బిల్డింగ్ అని చెప్పేసి మనం చేస్తున్నాను. ధనం ఉన్నంత మాత్రాన్ని బిల్డింగ్లు అనేవి కావు. ముందుకొచ్చి మాట్లాడాలన్నా లేవనా నువ్వు వసంతం గారు, గుంటి శివయ్య గారు, సింగు వెంకన్న గారు, సింగు కృష్ణ వీళ్ళందరం కలిసి రంగనగాడి 9 గుంటల స్థలాన్ని ఇందులో పంచాయతీలో ఉన్న స్థలాన్ని రంగనగాడికి పోతే ప్రసాద్ గారు కాళ్ళెంకను తీసుకొని పోయి అన్న మా మేరు బంధువు అన్న కొంచెం మంచిది చెప్పేసి బీకొండ ప్రసాద్ గారు తీసుకుపోయి పరిచయం చేశాడు. కాళ్ళెంకన్న గారు అప్పుడు బీసీలు ఇచ్చుకుంటున్నాడు సైకిల్ మీద తిరుగుకుంటూ. అలాంటి వ్యక్తిని ఒక ఎమ్మెల్యే గారి కాడికి తీసుకుపోయి పరిచయం చేసి అందరం కలిసిపోయిన తర్వాత అందరం కలిసిపోయినాము. 9 గుంటల స్థలం ఒక కుంట 45,50,50,000 రూపాయలు మన మిర్యాలగూడెం మేరు బంధువులందరి కాడ వసూలు చేసినాము. అదే రంగన్న సమస్యలో కట్టినాం, డబ్బులు కట్టి ఇది రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. ఈ రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చింది ఎవరెవరికంటే కాళ్ళెంకన్న అధ్యక్షుడిగా ఉన్నాడు, ప్రసాద్ ఇద్దరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది. ఇది కాళ్ళెంకన్న ఒక్కని మీద రిజిస్ట్రేషన్ అయింది కాదు. ఇది దీనికి సాక్ష్యం. మన మేరు బంధువులందరికీ కాళ్ళెంకన్న మీద ప్రసాద్ మీద ఉన్న డాక్యుమెంట్ ఇది. ఇది మీ అందరికీ తెలవాలి. నేను ఉన్నా లేకపోయినా మీరు ఎక్కడ మీటింగ్ పోయినా కానీ ఇలాంటి వాటి మీద నిలదీయాలి. కాళ్ళెంకన్న గారు ఇది ఒక్కరిది కాదు కదా, ఇది మరి అందరి బంధువులది. రిజిస్ట్రేషన్ కూడా బీకొండ ప్రసాద్ గారి మీద పేరు మీద ఉంది. నువ్వు ఎక్కడి ఎట్లా దీన్ని కబ్జాలో పెట్టుకొని ఎందుకు నీ చేతుల్లో బంధించినారని చెప్పి మీరు సాక్ష్యాలు ఇవ్వండి. ఇవన్నీ లేదు. సాక్ష్యం తాళ్ళ వసంతం గారు, సింగు వెంకన్న గారు దీంట్లో సాక్ష్యం పెట్టారు. ఈ బయట ఉన్నాం, బిల్డింగ్ బయట ఉన్నాం, 3 లక్షల రూపాయలు మీ డబ్బులు మిషన్ కుట్టుకొని 20,000 రూపాయలు తాళ్ళ వసంతం గారు ఇచ్చారు, ప్రసాద్ ఇచ్చారు, గుండి శివయ్య గారు ఇచ్చారు. అందరూ 10,000 20,000 ఇచ్చిన వాళ్ళే. ఇందులో 20,000 ఇచ్చిన వాళ్ళు మొత్తం ఈడ ఉన్న బయట ఉన్నాం. 4,000 3,000 ఇచ్చిన వాళ్ళు మొత్తం లోపల ఉన్నారు. ఈ షటర్లు ఉన్న వాళ్ళు మొత్తం వాళ్ళదే రాజ్యం. అందరికీ దీనికి హక్కుంటుందని మనం చేస్తున్నాం. ఇందులో చక్కగా మేరు జీతం మేరు బంధువులు అని చెప్పాము. వాళ్ళు నాకు పైన చేరిపోయినారు. 4 పోయి ఎస్ఐని కలుస్తాం, సిఐని కలుస్తాం. కాబట్టి మీరు కూడా మన మేరు ఐక్యత కోసం పిలవంగానే వచ్చి ఇలాంటి కొన్ని కార్యక్రమాలకు ముందుకు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ శ్రీకృష్ణ పాత అధ్యక్షుడు సెలవు తీసుకుంటున్నాను. జై మేరు, జై మేరు, జై మేరు. గత 18 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాము. అది వివరంగా మన వాళ్ళు చెప్పారు, మళ్ళీ దాన్ని ప్రస్తావించగలుగుతారు. ఇప్పుడు నా పరిస్థితి ఎట్లుందంటే పుస్తకం ఒకడు, సంసారం చేసేటోడు ఒకడు. ఇది ఇప్పుడు జరుగుతున్నట్టు. ఎందుకంటే నన్నెమ్మటి పెట్టుకొని నువ్వు పెద్ద మంది కాబట్టి నువ్వు వచ్చిన ఇస్తారు పైసలు అని చెప్పి ఎమ్మటి పెట్టుకొని తిరిగి 1000 వసూలు చేసి నిలబడి కట్టించి హైదరాబాద్ కూడా చందాలు తీసుకొచ్చి అక్కడ మా నిమ్మల పాండర్ ఉన్నాడు, వాళ్ళ కొడుకు ఫోటో స్టూడియో అరుణమ్మ గారిని నేను శివయ్య గారు వస్తేనే పైసలు ఇస్తా, 50,000 రూపాయలు ఫిర్యాదు పంపిస్తే ఫౌండేషన్ అప్పుడు వెంకన్న చేయి దాస్తే నీకు ఇవ్వను, నాకు కావాల్సింది గురించిలే. ఎందుకో తెలుసా, వాడిని చెల్లని పంచాయతీ కూడా నేను తీయమని. అది అంటే ఇప్పుడు నేను ఎందుకు మొట్టమొదటి మీకు ఆ సామెత చెప్పిందంటే ఎవరెవరికో ఏదేదో సమస్యలు ఉంటేనేమో నేను తీర్చాలి, అది నా ఇంట్లో పెట్టుకొని ఆఖరికి గోవర్ధన్ అనుకుంటున్నాడు, రేపుకుంటే గోవర్ధన్ వాళ్ళ మనిషే, వాని కొడుకు పంచాయితే నా ఇంట్లో పెట్టి చేసిన సిగ్గు సరే ఉండాలి. నా భవనం ఉంది, భవనంలో కూర్చున్నా ఉంది ప్రాణంగా. దానికి ఎవరు అన్న ఉపాధ్యక్షుడిగా ఉన్నట్టు ఉత్తపల్లి రామ్మూర్తి నాకేటోలే తప్ప దేని పనికిరా నాకు అర్థమైంది.
అయినా వాళ్ళని విమర్శించాలి. ఇప్పుడు మీ ముందు ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే ఈ నేల తల్లి పోరాటం చేసిన కాబట్టి మీరు బలవంతంగా చేయాలంటే మాత్రం ఎప్పుడు కాల్ఫర్ చేసినప్పుడు మీరు వచ్చేటట్టు ఉండాలి, లేకపోతే మాత్రం నేను ఏది సాధించాలి. మళ్ళీ కొత్త నూతన ఎన్నిక కావాలి. ఇందులో ఇప్పుడు హాజరైనటువంటి వాళ్ళల్లో నేను ప్రెసిడెంట్గా ఉంటా అనేటటువంటి వాళ్ళని ఉంటే చేయలేవండి, అందరూ ఆమోదిస్తే చేద్దాం. నేను ఒక నిర్ణయం ఒక్కని కాదు, అందరినీ పిలిచిన కమిటీ వాళ్ళందరినీ సాధు గారిని ప్రెసిడెంట్గా చెయ్యాలి అని అంటే నేనేం చేశానంటే వాళ్ళని కరెక్ట్ చేద్దాం. ఇది మనకు ఎందుకంటే టైం కూడా బాగా అయింది. ఎందుకంటే ఆయన హిస్టరీ చాలా ఉంది. వాళ్ళు నేను మందులు పెట్టనట, కాపురాలు జరగబడుతున్నట. ఇప్పుడు దాన్ని మా మనవరాలు ఉంది, తండ్రి కొట్టు దగ్గర పాపల కొట్టు తాగడం అదే ఆ పంచాయతీ ఏకెక్కిపోయినవరా వాడు మందులు పెట్టాడు, వాడు కాపురాలు జరగబడతాడు. మిరియాల గూడెంలో పెద్ద ఇది. ఇక నాకు పోలీస్ స్టేషన్ దొరికింది వాడు. స్టేషన్ చూడండి, టూటౌన్ పోలీస్ స్టేషన్. ఆయన వాడు అన్ని రకాల ముందు ఉంటాడు. వచ్చి ఒక 2 నిమిషాలు ఇచ్చుకోవచ్చు. మన మిర్యాలగూడెం సంఘం మీద మంచి అవగాహన ఉంది. 2-3 సార్లు వచ్చి మన గొడవలలో పాల్గొని పంచాయతీ తీర్మానం. బంధువులకు నా పేరు దేకొండ ప్రకాష్, మాది పక్కనే నల్గొండ జిల్లా శాలిగౌరవ మండలం గుర్జాల మాది. ఇంతకుముందు ఇక్కడ మాకు చాలా దగ్గర రిలేషన్ ఉంది. మా అక్కగారు మనమ్మ మన సాగర్ సంఘం కొంచెం ఇబ్బందిలో ఉంది. దాన్ని ఒక దిశానిర్దేశన చేయాలని ఆకాంక్షతో ఇక్కడికి వచ్చినాం. నేను మరియు MKVSS వాడపల్లి మాధవ్ గారు దీనికి సహకరించిన చేయాలని చెప్పి నిర్వహిస్తున్నాం కాబట్టి మమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించారు. దానికి నిర్వహించడం కోసమే ఈరోజు కానీ ఎవరితోటి పంచాయతీలు కానీ గొడవలు కానీ నిర్వహించడం కోసం రాలేదు ఎవరు. ఇక్కడికి ఇప్పుడు పని చేస్తాము, మేము కూడా ఇంత పెద్ద భవనానికి డబ్బులు ఇచ్చినాము అని తెలియపరచుకోవడం కోసమే ఇక్కడ మీటింగ్ పెట్టిండ్రు. అంతే తప్పించింది ఎవరికి పంచాయతీల కోసం కాదు. ఇక్కడికి అడ్డుతలకి తాళం చేయకుండా కరెంట్ ఇవ్వకుండా అట్లీస్ట్ అందులో పోకుండా బాధాకరం. ఇలాంటి బాధలు ఇంకోరికి రాకూడదు, ఇంకోసారి రాకూడదు అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దీనికి సంబంధించింది పెద్దవాళ్ళు ఇక్కడ దిగకూడదని చెప్పేసి కోరుకుంటున్నాను. నేను ఇంతకంటే ముందు ఆ రోజు నిర్వహించిన కమిటీలో వచ్చేసి అధ్యక్షుడిగా ఇంత ముందుకు వాళ్ళు అతనిపై ప్లస్ దేకొండ ప్రసాద్ గారు ఇద్దరి పేరు మీద ఇది రిజిస్టర్ అయి ఉన్నది. ఎందుకోసం మన సంఘం బాగుపడాలి, సంఘంలో పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళు బయట ఎక్కడెక్కడో కొన్ని వేల డబ్బులు ఖర్చు పెట్టుకొని ఫంక్షన్లు చేసుకుంటారు. కాబట్టి పోతే ఇక్కడ 10 గుంటల భూమిని చూసుకొని దీన్ని ఒక ఫంక్షన్ల కోసం తీసుకునేది. ఇది చిన్న ఆదాయం కోసం కాదు. అది చేసుకుంటుంటే ఇప్పటివరకు చాలా పెద్ద ఒక 4 కోసమే కట్టించినట్టు ఉన్నది. కొంచెం పునరుద్ధరణ ఆలోచించుకొని ఇక్కడ ఒక పెద్ద ఫంక్షన్ హాల్ కట్టించుకున్నా కానీ ప్రతి ఇంట్లో ఫంక్షన్ ఉంటుంది. అనుకుంటే కొంతమంది ఇంట్లో మన సుధాకర్ సార్ కానీ అందరు కలిసికట్టుగా ఉండి దీనికి పునర్నిర్మించాలని చెప్పేసి దాని ముందు నా సాయం కూడా ఉంటుందని చెప్పేసి తెలియపరుస్తున్నా. ఇంకొకటి ఏంటంటే ఈరోజు కార్యక్రమానికి మాత్రం ఈ మిర్యాలగూడెం టౌన్కు ఒక అధ్యక్షుడిని ఉపాధ్యక్షుడిని కార్యవర్గ సభ్యులను నిర్వహించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నా, చేపిస్తామని చెప్పేసి కోరుకుంటున్నా. ఇంకొకటి ఇంతకుముందు మేము చేసినాం తేదీ 10/2021 కరోనా టైంలో. అప్పుడు ఇంతకంటే ఎక్కువ బాధలు ఉండే. ఎప్పుడు ఎవరు ఉంటారో తెలియదు, ఎవరు పోతుంటారో తెలియదు. అయినా కానీ చాలా ఇబ్బందుల వల్ల మనం సంఘం వాళ్ళు ఎవరిని ఇంట్లో రాణిస్తలేరు, ఇబ్బందులు పడుతున్నటువంటి వచ్చి ఒక తీర్మానం చేసినాం. ఈ తీర్మానంలో నేను ఒక్కరిని కాదు, జిల్లా అధ్యక్షులు గొంటి నరేంద్ర గారు, పెద్దగా చాలా మంది ఇందులో కనిపిస్తలేదు. ఆ రోజు నేను కూడా ఉన్నా. వాళ్ళు ఒప్పుకున్నారు, సంఘంలో జరిగిన మొత్తం అవకతవకలు వాస్తవంగా ఒప్పుకున్నారు. దానికి మొత్తం క్షమాపణ చెప్పారు. తర్వాత వచ్చేసి మళ్ళీ కమిటీ వేస్తున్నారు. కమిటీలో అందరినీ తీసుకుంటాము, గౌరవిస్తామని చెప్పన్నారు. అందరికీ సగౌరవం ఇస్తామని చెప్పన్నారు. గౌరవం లేదు కానీ అగౌరవపరుస్తుంది, అది చేయొద్దని చెప్పేసి థ్యాంక్ యూ ధన్యవాదాలు.
చాలా అనుభవం ఉన్న వ్యక్తి. అక్కడ ఒక సంస్థను కూడా నడిపిస్తున్నాడు. ఇంకా కొంతమంది కేటీఆర్ వాళ్ళతోటి చాలా స్నేహ బంధం ఉన్నది అతనికి. ఎన్నోసార్లు వాట్సాప్లో చూస్తుంటాము. మంచి లీడరు అతను. మా అమ్మాయి మేము ఆహ్వానించగానే ఫస్ట్ నుంచి ఇక్కడ ఉన్న విషయాలు తెలుసు కాబట్టి మీకు కంపల్సరీ వస్తాం సార్, వస్తాం. మన సమస్య, మన కుటుంబ సమస్య, దీన్ని పరిష్కరిద్దాము. ఇప్పుడు చైర్మన్గా ఎన్నికైన అతనికి నాలెడ్జ్లో కూడా తీసుకెళ్తాము. అందరం కలుపుకపోయి అందరం నెక్స్ట్ సారి ఒకే కార్యవర్గ ఏర్పాటు చేద్దాము అని మంచి మనసుతోటి వచ్చిన వ్యక్తి. 4 విషయాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మేరు సంఘం అక్క చెల్లెల అన్నదమ్ములందరికీ నా యొక్క వందనాలు. నా పేరు గొడపల్లి మాధవ్. మన రాష్ట్ర సంఘంలో కార్యదర్శిగా పనిచేశాను. ఉప్పల్ బాగాయ్ ట్రస్ట్ మెంబర్గా ఉన్నాను. ₹1 20 కోట్లు వాల్యూ చేసే ఎకరం జాగాని సాధించింది నేనే. కానీ అది కట్టలేడు, తట్టిన మట్టి తీస్తలేదు. ఇవాళ మిర్యాలగూడలో ఒక 1/2 ఎకరం జాగాలో మేరు కులస్తులు భవనం కట్టుకొని బాగుపడాలనే ఉద్దేశంతో ఎప్పుడో 2008లో తీసుకున్న గుడ్డు శివయ్య ఆధ్వర్యంలో వారు 80 సంవత్సరాలు అయినప్పటికీ ఈ సంఘం గురించి చాలా కృషి చేశారు. మరియు ఈ సంఘ పెద్దలందరికీ ముఖ్యంగా తెలియజేయమంటే, ఈ మీ మిర్యాలగూడలే కాదు, మన మేరే సంఘం ఎక్కడుందో అక్కడ ఉన్నది అంత సమస్య ఇదే ఉంది. అంతా తాళ్ళెంకటేశ్వరే, ఎక్కడ చూసినా తాళ్ళెంకటేశ్వరే. మన రాష్ట్ర సంఘంలో కూడా వాళ్ళు కబ్జా పెట్టి 4 మెయింటైన్ చేస్తాడు, కానీ ఇక్కడ ఒక్కడే మెయింటైన్ చేస్తాం. వాళ్ళకి ఈయనకు అనుసంధానం. ఎందుకంటే రాష్ట్ర సంఘం ఎట్లా చేస్తుందో, ఇప్పుడు బర్రె ఎక్కడ మేస్తే దుడ్డు ఎక్కడ మేస్తుంది, బర్రె ఎట్లా చేస్తే దుడ్డు అట్లా చేస్తుంది. వాళ్ళు కూడా రాష్ట్ర సంఘం కూడా వాళ్ళ వర్గాన్ని వాళ్ళని ప్రోత్సహించుకుంటూ పోతుంటే సంఘాన్ని భ్రష్టు పట్టించు, అది కూలిపోయే పరిస్థితిలో ఉంది. ఇక్కడ మీకు 1/2 ఎకరంలో ఉందంటే మేరు కులస్తులు ఒక 20,000 ఉంటాయి, 10,000. ఎందుకు ఇది మనం తీసుకున్నది ఈ శిక్షణ గారు కానీ అప్పుడున్న వెంకన్న కానీ తీసుకున్న ఉద్దేశం వేరు, తర్వాత ఉపయోగించుకున్నది వేరు. దయచేసి చెప్తున్నా, మేరు కులస్తులు అన్ని జిల్లాలలో తాళ్ళెంకటేశ్వర్లు ఉన్నారు. ఎందుకంటే ఒంటెత్తు పోకడ, మన రాష్ట్ర సంఘం కూడా ఒంటెత్తు పోకడే. గతంలో మేర సంఘం కూడా ఇంతవరకు లెక్కలప్ప చెప్పలే. నేను 10 సంవత్సరాలు సెక్రటరీ పనిచేసిన, బయటికి వచ్చినాం. వీళ్ళతో కాదు, వీళ్ళ చేత కాదు, వీళ్ళు ఏం చేయలేరు. ₹1 ఎకరం సాధించాం, కానీ దాంట్లో తట్టేడు మట్టి కూడా తీయలేదు. ఇవాళ 50 కోట్ల ఎకరం అది, దాంట్లో కూడా కట్టలేదు. దయచేసి చెప్తున్నా, ఈ మిర్యాలగూడలో ఒక భవనం మంచిది కట్టుకొని, ఎందుకంటే ఈ భవనం ఎవరి గురించి కట్టారు, ఆయన సొంతానికి కుట్లే. అందరు కలిసి పేద కులస్తులు పెళ్లి చేసుకోవడానికి ఫంక్షన్లకు ఉపయోగం. వాళ్ళకు ₹1 రాదు. పీర మేరలు ఉన్నారు, షెడర్లు ఎవరన్నా ఉన్నారా? ఈ కట్టిన వాళ్ళంతా లోపట్టున్నారు. కాబట్టి తాళ్ళెంకటేశ్వర గారు మనసు మార్చుకోండి. మీరు రాష్ట్ర సంఘానికి కప్పం కట్టి మీరు మీరు భవిష్యత్తులో కూడా పేద మేరు కులస్తులకు ఏం సాయం చేసినో చెప్పాలి. మరియు ఈ కిరాయిలకు ఇస్తున్న కిరాయిల లెక్కలు కూడా 20 సంవత్సరాలు చెప్తలే అంటున్నారు, చెప్పాలి. లెక్కలు రాష్ట్ర సంఘం చెప్తలేదని చెప్పి ఇక్కడ చెప్పకుండా ఊకోరు. రాష్ట్ర సంఘం పెద్దది కాబట్టి వదిలేసారు, అలాని బలి పశువులు చేసి వదిలేసారు. ఇక్కడ మాత్రం మిర్యాలగూడెం కొత్త కమిటీ వేసుకొని మీ గల్లా బట్టి లెక్కలు అప్పించే బాధ్యత త్వరలో ఉన్నది. తొందరపడకండి. ఎందుకంటే నేను కూడా తాళ్ళెంకటేశ్వర్లకి మాకు బీసీ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నాడమ్మా. చైర్మన్ ఉంటే మేరా కులస్తులకి టైలరింగ్ సెంటర్ ఇచ్చి ట్రైనింగ్ నేర్పించి మిషన్లు ఇస్తా అని చెప్పి నాకు చెప్పారు. అప్పుడు నాకు ఎవరు తెలియదు, తాళ్ళెంక అన్న పేరు ఇచ్చాడు. అన్ని ఆయన ఏమంటాడు, సరే అన్న చేస్తా అన్నాడు. మళ్ళీ ఏమైందో కానీ 10,000 ఇస్తాడు నాకు. చైర్మన్ మనోడు టైలరింగ్ నేర్చుకొని మిషన్ పెట్టుకుని తీసుకోవాలని చెప్పి ఉద్దేశంతో చెప్పిన. లేదన్న ఇవన్నీ నాకు అన్న రాష్ట్ర సంఘం నీకు ఇట్లా డబ్బులు ఇస్తుంటే వాళ్ళు రారన్న ఇక్కడికి, నువ్వు అక్కడనే ఉండు అని. ప్రోగ్రామ్ మంచిది, గడ్డి కొట్టిండు. అక్కడేం చేసిండు, మిషన్లు 20 మంది పేర్లు ఇవ్వలే, అది చెడగొట్టాలని ఏం చేసిండు, నల్గొండలని వాళ్ళని వీళ్ళని పెడితే అక్కడ ఫెయిల్ అయ్యి నష్టం మన మేల్కులొస్తులే కదా. తాళ్ళెంకటేశ్వర గారు మీ కాడ ఉంటే ఉండనియండి, కానీ ఇక్కడ మాఫియా రాజకీయాలు చేయకండి. మీరు బయట చేసుకోండి, మీరు సంపాదించుకోండి, మీరు వదలండి. సంఘాన్ని వదిలిపెట్టి బతకలేవంటే సంఘాలు ఉండు, సంఘం మీద పడి తినరు. రాష్ట్ర సంఘం కూడా వదిలిపెట్టరు, సంఘం మీద కూడా బతకలేరు.
ఇప్పుడు నువ్వు మిరియాలు కూడా సగంలో కూడా బతుకుతావా? బతుకుతా, బయటికి వెళ్ళి బతుకు. సంఘాన్ని వదిలిపెట్టు, ఎలక్షన్లు పెట్టు. ఇప్పుడు స్వస్థగా నువ్వు పెట్టుకురు, సొంతగా వీళ్ళు పెట్టుకురు. రేపు భవిష్యత్తులో అందరు కలిసి ఒక ఎలక్షన్ పెట్టుకొని మేరకు ఐక్యత నిలబెట్టాలని నేను తాళంగట హెచ్చరిస్తున్నా. జై మేరు, జై ఎంకేవీ. రేవంత్ రెడ్డి సర్కారులో బీసీలకు మిషన్, ఉచిత మిషన్లు ఇవ్వాలని ఒకటి పెట్టిండ్రు. దానికి కూడా మన వాళ్ళు పోయి అన్ని సంఘాలలో పోయి కలిసి మా కుల వృత్తి మాది, సాగలోళ్ళకు ఏదైతే ఇచ్చారో వాళ్ళకు, గౌన్లోళ్ళకి ఏది ఇచ్చారో తాళ్ళు వాళ్ళకి, యాదవులకు ఎట్లా ఇచ్చారో అది అట్లా మా మేరకులస్తులు మా కులవృత్తి మిషన్ మాకు వేయాలని చెప్పి కోరడం జరిగింది. మనకు కార్పొరేషన్ ఇచ్చిండ్రు. ఆ కార్పొరేషన్ చైర్మన్, వైస్ చైర్మన్ అని పిలిచి మనం సన్మానం చేసి మన వాటా మనం అడుక్కుందాం. దయచేసి చెప్తున్నా, మీరు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు దగ్గర పెట్టుకోండి అతి త్వరలో. ఎందుకంటే ప్రతి ఒక్కరు మిషన్ తీసుకోవాలి. ఎందుకంటే నిజ కాన్సెన్స్కి 1000 అన్నారు, కనీసం మాకు 500 ఇవ్వాలని చెప్పి మంత్రి గారు చెప్పినాం. దయచేసి ఈ సద్వినియోగాన్ని ఉపయోగించుకోండి. ఆ రోజు తాళ్ళెంకన్నా చెడగొట్టాడు, మిషన్లు వచ్చాడు. ఈరోజు గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్లో మనం మేరు కులస్తులకు ఇవ్వాలని మనం డిమాండ్ చేయాలి. బీసీలకు కాదు, మా కుల వృత్తి మా మిషన్ మాకు ఇచ్చినాక మేరోళ్ళకి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేసాం. దాన్ని కూడా బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు స్పందించి అత్యధికంగా మేరోళ్ళకి ఇస్తామని చెప్పి వాగ్దానం, ఆ వాగ్దానం నిలబెట్టుకోవాల్సిందిగా మా మిర్యాలు కూడా మేరు సంఘం నుండి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై మేరు, జై ఎంకేవీ. ఇదివరకున్న పాత కమిటీ ఇప్పటి నుండి రద్దు అవుతుంది, డిజాల్వ్ అవుతుంది. ఇప్పుడు కొత్త కమిటీ ఏర్పడడం జరుగుతుంది. తర్వాత భోజనాలు అవి ఉంటాయి. కాబట్టి మన ప్రకాష్ గారిని దీనికి అధ్యక్షత వహించి ఈ ఎలక్షన్లో మేము సూచించింది మీకున్న ఐడియాను. జై మేరు, జై మేరు, జై మేరు, జై మేరు, మేరు సంఘం, మేరు సంఘం. పదవులకి అర్హులైన ఎవరైనా ముందుకు ఎవరైనా వస్తే వాళ్ళనే చేస్తాను నేను ఈరోజు. వాళ్ళు చెప్పింది కాదు. ఎవరైనా ఉన్నారా మీ దాంట్లో? అధ్యక్షునిగా పోటీ చేసిన ఎవరైనా ఉన్నారా? రండి. ప్రసాద్ గారు ఇతను అధ్యక్షునిగా ఉన్నారు. మీరు ఎవరైనా ఇంకెవరైనా వస్తారా అధ్యక్షునికి? ఇంకెవరు ప్రతిపాదిస్తారు? శ్రీకొండ ప్రసాద్ గారు, శ్రీకొండ ప్రసాద్ గారు, ఇంకెందుకు ప్రకాష్ గారిని ఆమోదిస్తున్నారు. ఓకేనా? మీరు ఆమోదిస్తారా? అధ్యక్షుడు మన శ్రీకొండ ప్రసాద్ గారిని ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రెండోది, ఓకే రైట్. ఇంకా ఎవరైనా ఉన్నారా? సింగకృష్ణ గారు. సింగకృష్ణ గారిని ప్రధాన కార్యదర్శిగా చేస్తున్నాము. దీనికి సహకరించిన మేరు బంధువులకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్. ఏంటండి కోశాధికారి, దీనికి ఫైనాన్స్ కావాలి, అవసరం ఉంటే పెట్టాలి. సెకండ్ మెంబర్ మునగాల శివ, కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది. మీరు అందరూ ఒప్పుకుంటున్నారా? మునగాల శివ ఇద్దరిని నిర్వహిస్తున్నాము కోశాధికారిగా. ఓకే, థ్యాంక్ యూ. దీనికి సహకరించిన ప్రతి మేరు కొంచెం మాట్లాడాల్సి కోరుచున్నాను. సొంతంగా వాళ్ళు నిర్మాణం చేసుకునేవాళ్ళు వాళ్ళంతా. సో ఇక్కడ ముఖ్యమైనటువంటి పదవులు కావాల్సిందంటే ప్రెసిడెంట్, కార్యదర్శి. అవి ఎన్నిక జరిగింది అందరి సమక్షంలో. మిగతా సభ్యులు మొత్తం కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. చేసింది ఆల్రెడీ వాళ్ళతోటి ఇప్పుడు అందరితో నేను ప్రమాణ స్వీకారం చేపిస్తా. దాని తర్వాత ఇది ముగుస్తుంది. 2026 మిర్యాలగూడ పట్టణంలోనే మేర కులస్తులంతా కలిసి మమ్మల్ని ఏకగ్రీవంగా వివిధ శాఖలకు ప్రతినిధులుగా ఎన్నుకున్నందున మేము కృతజ్ఞతా భావంతో ఎల్లవేళలా అందరికీ అందుబాటులో ఉండి మన కులస్తుల సమస్యలను పెద్దల సలహా సహకారాలతో న్యాయపరంగా సరి అయిన పరిష్కారం చూపుతాము. ప్రభుత్వ పరంగా వచ్చిన పథకాలను సమంగా అందరికీ పంచుతామని మన కులదైవము జటగిరి శంకరదాసమయ్య గారి ఆశీస్సులతో సాక్షిగా, మా ఆత్మసాక్షిగా మన సంఘాభివృద్ధి కొరకు పాటుపడతామని ప్రమాణం చేస్తున్నాము. ఇది వాళ్ళ
సన్మానించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మన గుంటి శివయ్య గారు సన్మానించవలసిందిగా కోరుతున్నాం. ఆదిమూలం వేణు, మేడిగ లింగయ్య వీళ్ళంతా కూడా స్టేజ్ మీదకి రావాలి దయచేసి. నిన్న ముందుగాల శివ ప్రధాన కార్యదర్శి వచ్చింది, సహాయ కార్యదర్శి ఆయన కీర్తి సోమయ్య, కుంటి జగత్, పానగంటి రవికుమార్, ముందుగాల సైదులు, శ్రీకొండ రవి వీళ్ళంతా కూడా సహాయ కార్యదర్శులు. కార్యదర్శి అన్నటువంటి ఆయన ఏం చెప్తా చేయాలి. తర్వాత శ్రవణ్ కుమార్ గారు, కీర్తి అశోక్, గుంటి శివయ్య, కాళ్ళ వసంతం, సింగు రంగయ్య, రాపర్తి నరసింహ వీళ్ళంతా ముసినెత్తులు. ముఖ్య సలహాదారు సింగు రాంబాబు సలహాలు ఇచ్చటానికి. ఇకపోతే వాళ్ళంతా గురించి రాదు. సుధాత, ముందుగాల వెంకటరమణ, ఇచ్చినందుకు చాలా సంతోషకరమైన విషయం. అందరూ ఒకసారి చదువుకొని అనాంపరాయంగా ఉంటే నేను వారికి ఏదో ఒక ఉపాధి నా తరఫున కల్పిస్తానని అవకాశం ఇచ్చిండు. కాబట్టి వారికి క్లాప్స్ కూడా నిలబడి అంటే తెలవాలి కదా. మన తరఫున, మన కులం తరఫున ఈ కార్యక్రమంలో అతనికి మరొకసారి క్లాప్స్ కొట్టాలని కోరుతున్నాను. ఎందుకంటే జై మేరు కమిటీలో యాక్టివ్గా పనిచేస్తామని అన్న వారిని కూడా వాళ్ళని ప్రోత్సహించినట్టయితే. జై మేరు, జై. వీడియో నడుస్తున్న సింధు జానకి గారు బాగా ముందుకు రావాలని కోరుతున్నాను. గారికి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మేరు సంఘం రాష్ట్ర నాయకులు పెద్దలు మాధవ్ గారికి, దీకొండ ప్రకాష్ గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మిర్యాలగూడ మేరు బంధువులకు, మేరు మహిళలకు నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున జరిగిందంటే అది మీ కృషి, మీ పట్టుదల. దానికి నేను నూతన అధ్యక్షునిగా మిమ్మల్ని అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇకపోతే నేను గతంలో ప్రధాన కార్యదర్శిగా స్థానాలు పనిచేశాను. ఆ పనిచేసిన కాలంలో నేను ఎలా పనిచేశాను అనేది నేను చెప్పకుండా మన పెద్దలందరూ చెప్పారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను చెప్పకుండా మన పెద్దలు చెప్పిన దానికి నేను ఎంతో గర్వపడుతున్నాను. ఇకపోతే నాకు మేరు సంఘం మిర్యాలగూడ అధ్యక్షులుగా ఎన్నిక చేసినందుకు నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ మేరు సంఘ అభివృద్ధికి, మేరు కులస్తులకు నేను సేవ చేస్తానని చెప్పి, మన సంఘ అభివృద్ధికి పాటుపడతానని చెప్పి ఎట్టి కార్యక్రమాలు ఉన్నటువంటి ముందుగా ఫస్ట్గా మీరు అందరూ తెలియజేశారు. మన యొక్క ఈ స్థలంలో ఏదైతే ఫంక్షన్ హాల్ కట్టుకోవాలని అంటున్నారో అట్టి కార్యక్రమానికి ముందుగా మా కమిటీలో చర్చించి అది ఎలా సాధ్యపడుతుంది, ఎవరి ద్వారా సాధ్యపడుతుంది అని మొత్తం చర్చించుకొని ఒక నిర్ణయానికి వచ్చి పెద్దల సహకారం తీసుకుంటాం, స్థానిక ఎమ్మెల్యే సహకారం తీసుకుంటాం, ఎమ్మెల్సీ సహకారం తీసుకుంటాం, రాష్ట్ర ప్రభుత్వ సహకారం కూడా తీసుకుంటామని చెప్పి ఏదైతే నాకు ఒప్పచెప్పారో మా కమిటీకి ఆ ఫంక్షన్ హాల్ కట్టినందుకు కడతామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఇంకోటి పోతే పేద మేల కులస్తులకు కుట్టు మిషన్ ద్వారా, మన కుట్టు మిషన్ ద్వారానే ఆధారపడే బతి చెందాలి, మన కులానికే చెందాలి. ఆ మిషన్లు కూడా పెద్దల సహకారంతో ఎక్కువ మొత్తంలో శాంక్షన్ చేయించి మన మేలు కులస్తులకు నేను తెస్తానని చెప్పి తెలియజేస్తూ, ఇంకా 45 ఏళ్ళు దాటినాయి. 45 ఏళ్ళు మన మేరు కుల వృత్తి మీద ఆధారపడి జీవిస్తూ
రెక్కాడితేనే డొక్కాడని మన మేరుకులాలకు 45 ఏళ్ళు కుట్టి కాళ్ళు గదలక వంగ మన తొంటి వంగక వారందరికీ కూడా పెన్షన్లు ఎవరెవరికి కావాలో వాళ్ళందరికీ కూడా ఆ కమిటీలో చర్చించి ఒక నిర్ణయం తీసుకొని గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చి స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్సీ గారు కానీ పెద్దల సహకారంతో శాంక్షన్ చేపిస్తారని చెప్పి ఈ విధంగా ఈరోజు నేను తెలియజేస్తున్నాను. ఇంత పెద్ద కార్యక్రమానికి మీరందరూ వచ్చి జయప్రదం చేసినందుకు మా నూతన కమిటీ ద్వారా మీ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాజారాం గారికి సన్మానం చేస్తున్న దీకొండ ప్రకాష్ గారు కమిటీ తరఫున మా కమిటీ సంఘానికి సహాయ సహకారం అందిస్తున్న టంగుటూరు రాజారాం గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అన్న కార్యదర్శిగా ఉన్నారు, ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. కమిటీ సభ్యులకు ముందుగా మన మేరు బంధువులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే కొత్తగా ఎన్నికైన మన కమిటీ అధ్యక్షులు అయితే కార్యదర్శులు అయితే కమిటీ సభ్యులు వాళ్ళందరికీ రాబోయే రోజులలో వేరు సంఘ ప్రజలకి అన్ని విధాలా సహకరించాలని, వారి సేవలు ఉపయోగించుకోవాలని ఉన్నదే చాలా సంఖ్యాబలం చాలా తక్కువ మనకు. దాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి. అర్థమవుతుందా? పేదవాళ్ళకు సహాయం చేసే ప్రయత్నం చేయండి. మన దీంట్లో అన్ని కులాలలో ఉద్యోగస్తులు కానీ రాజకీయ నాయకులు కానీ ప్రతి ఒక్కరు ఉన్నారు. దరిద్రం ఏందో కానీ మన మేరు బంధువులలో లేకపోయింది. ఆర్డీఓ గారు కానీ ఎమ్మెల్యే కానీ ఎవరైనా సరే మన మేరు బంధువులలో ఎవరూ లేకుండా వాళ్ళ కాలు ఒక అధికారి వచ్చిందంటే వాళ్ళ కులపోటు పోతున్నారు, సన్మానం చేసుకుంటున్నారు, వాళ్ళు పనులు చేసుకుంటున్నారు. మనం ఎవరికి ఆగిపోయి కూడా అయిపోయింది. మనం ఇంకా రోడ్ల మీద పండగ రావడమే వస్తుంది తప్పితే అవి అభివృద్ధి చెందే దశలో మనం పోలేకపోతున్నాం. అర్థమవుతుందా? ఇవన్నీ బాగా పనిచేసి అవతల కానీ యువతల కానీ మన ప్రసాదన చెప్తున్నాను, ఈ సమస్యను ఇంతటితోటి మీరు క్లియర్ చేసే బాధ్యత మీ భుజస్కంధాల మీద చేస్తున్నాం అన్న. ముందర ప్రజలకు తర్వాత చేయండి. ఈ సంఘ భవనం గురించి కానీ ఈ సంఘ ప్రజల గురించి కానీ మన మిర్యాలగూడ పట్టణంలో సంఖ్యాబలాన్ని పెంచే విధంగా చూసుకోండి. అర్థమవుతుందా? ఒక తాటి మీద నడిచే విధంగా చూసుకోండి. పొరపాటున మాట్లాడితే క్షమించండి. సుధాకర్ గారిని మాధవ్ గారు సన్మానించవలసిందిగా కోరుతున్నాను. మా బాబాయ్ వసంత బాబాయ్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. చిన్న చిరు సత్కారాన్ని స్వీకరించి పాల వసంతం గారు, ముఠా మేస్త్రి, మా కమిటీలో సీనియరు,